ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి నేను సంఘం అందరం బాగున్నాం. మీ ప్రార్థనలు మరి ఎంతోమంది మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్. అయితే ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనందపురములో, ఆనంద గృహములో ముళ్ళు. అంటే క్రైస్తవ జీవితంలో ఈరోజు నీ జీవితంలో ఎన్నో ముళ్ళులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలతో బాధపడుతున్నావా? క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. వాక్య భాగంలోకి వెళదాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పెద్ద ప్రవక్తలు, ఒక ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుల ద్వారా దేవుడు తనకిచ్చిన దర్శనములో ఇక ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అనేక విధాలుగా మరి యెషయా ప్రవక్త దేవుడు బయలుపరిచారు. అయితే ఇతడు దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అన్నప్పుడు దేవుడు తన పెదవులను అగ్నితో కాల్చి తను అభిషేకించి ఆయన పరిచర్యలు వాడుకున్నారు. అయితే ఈ భక్తుడు మరి ఈ యొక్క గ్రంథం రాస్తూ ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాల్లో ఏమంటున్నారు? ఆనంద్ అంటున్నారు. ఆయన జీవితంలో ఆనందం ఉండటంలా. ఆనందాన్ని పేరు పెట్టుకున్నారు, కానీ వాడి జీవితంలో ఆనందం కొదువైతుంది. ఆనంద గృహం, ఇక్కడ ఆనంద గృహము, ఆనంద మరి పురము అని పెట్టుకున్నారు. ఈ ఆనందపురములో, ఆనంద గృహములో ఏవి లేదంట, ముళ్ళ తుప్పలు, బలి రక్కసి చెట్లు. కారణం ఏంటి? ఈరోజు నీ కుటుంబంలో సమస్యలు ఎదురవుతున్నాయా? నీ కుటుంబంలో అనారోగ్యాల, నీ కుటుంబంలో అప్పుల ఎందుకు ఎదురవుతున్నాయి? ఒక్కసారి ఆలోచించావా? ప్రియ సోదరుడా, సోదరి, చాలామంది అంటారు మా ఇంట్లో అప్పులు ఎక్కువైపోయినాయి అంటారు, లేకపోతే మా ఇంట్లో వ్యాధి ఎక్కువైపోయింది, సమస్య ఎక్కువైపోయింది, బలహీనత ఎక్కువైపోయింది అంట. ఇంకా కొంతమంది అంటారు చచ్చిపోవాలనిపిస్తుంది అంటారు. ప్రియ సోదరుడా, ఎందుకు నీ జీవితంలో ఆనందం కొదువైపోతుంది? ఎందుకు అసలు చనిపోవాలని ఆలోచన వస్తుంది? వాక్య భాగంలోకి వెళదాం. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ ఆనందపురంలోనే ఎందుకు ఇలాంటి ఎదురవుతున్నాయి? యెషయా గ్రంథంలోనే 24వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఏమనుంది? దేశంలో నెమ్మది లేదు, ప్రజలలో సంతోషం లేదు, దేశంలోనే ఆనందం కొదువైందట. చదవండి అన్నమాట. ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను. దేశములో ఆనందము లేదు. అబ్బా, ఎంత చక్కని మాట. అసలు దేశంలో ఆనందము లేదు. ఇక్కడ ఒక ఇంట్లోనే ఆనందం లేదు, కానీ దేశంలోనే ఆనందం లేదు. నిజమే. ఇప్పుడు చూస్తే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఎలాగా బిక్కుమంటున్నాయి. కారణం ఏంటి? యుద్ధాలు మొదలయ్యాయి. సోదరుడా, క్రైస్తవ సోదరుడు, బైబిల్లో మనకు తెలుసు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోతున్నారు. ఇది ప్రభువు రాక సమీపంగా ఉందని గుర్తించాలి. చూడండి, ఎక్కడ చూసినా ఇప్పుడు అలజడులు, అశాంతి. మరి దీనివల్ల ప్రజలను, దేశంలో కూడా నెమ్మది లేదు. ఈ యుద్ధాల వల్ల మనకి ఎక్కడో యుద్ధం జరుగుతున్నా, ఇక్కడ మనం ఇండియాలో మన గృహాల్లో ఉంటున్నా మనకు అన్నీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సరుకులు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోతున్నాయి. అంత మాత్రమే కాదు, ఇంకా గ్యాస్ బండ ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ గ్యాస్ బండ కూడా ఇప్పుడు గ్యాస్ బండ కూడా రెక్కలు వచ్చాయన్నారు. గ్యాస్ బండ కూడా పెరిగిపోయాయి. ఈ మధ్య చూస్తున్నట్లు అంతకుముందు ఈజీగా గ్యాస్ బండ దొరికేదే, ఇప్పుడు గ్యాస్ బండ కోసం ఎండలో క్యూలో నిలబడుతున్నారు. ఎంత బాధాకరం. అంటే ప్రపంచంలోనే, దేశంలోనే ఆనందం కొదువైపోయింది. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఒకవేళ ఈ ఆనందం కోసం ఎక్కడో కిరాణా షాప్కి వెళ్తే ఆనందం దొరకదు. ఈ ఆనందం కోసం లేకపోతే కొంతమంది రకరకాలు ఎన్నుకుంటున్నారు. ఇలా సినిమాకి వెళ్ళిపోతే ఆనందం వస్తుంది అనుకుంటారా? అక్కడ ఆనందం దొరకదు. లేకపోతే పిక్నిక్ వెళ్తేనో, లేకపోతే ఎక్కడికైనా ప్రదేశాలు మారితేనో ఆనందం వస్తుంది అనుకుంటున్నావు. సోదరుడా, ఈ ఆనందము దేవుడిచ్చేది మాత్రమే. దేవుడి వాళ్ళ ఆనందం
ప్రభునామానికి మహిమ కలుగును గాక. అస్సలు ఈ ముళ్ళ తప్పలు ఈ రావటానికి ఆనందపురములో ముళ్ళు పెరుగుతున్నాయి, ఆనందపురములు బలు రక్కసి చెట్లు రావటానికి కారణం ఏంటి? చదువుదాం వాక్య భాగంలో. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆయన ఆదాముతో నీవు ఆ నీ భార్య మాట విని నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము చూడండి, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోను తిందువు ముళ్ళ తుప్పలను అదిగో ముళ్ళ తుప్పలు గచ్చు పొదలు మొలపిస్తుంది. కారణం ఏంటి? మాట వినల. ఇది మానవుని శాపం. ఈరోజు చాలా మంది జీవితాలు అవిధేయత. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు మన జీవితంలో అశాంతి చోటు చేసుకుంది? ఎందుకు మన జీవితంలో బాధలు ఎక్కువైపోయాయి, భారం ఎక్కువైపోయింది? ఈ బాధలతో అంటారు చచ్చిపోవాలనిపిస్తుందట. నీ ఇష్టమా ప్రాణం తీసుకోవటం, ఆత్మహత్య చేసుకోవటం అనుకుంటా చచ్చిపోతే పోద్ది. ఇది ఈజీయే. తర్వాత మరణం తర్వాత నీ బ్రతికి ఒకసారి ఆలోచిస్తున్నావా? ఈ మరణం తదనంతరం మన పరిస్థితి ఏంటి? ఇక్కడ మార్పు చెందకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి నమ్మకుండా ఇష్టానుసారం జీవించి చచ్చిపోతే నరకానికి వెళ్ళాలి. అది ఇంకా బహు భయంకరం. చిన్న నిప్పు పడితేనే మనం తట్టుకోలేము. యుగ యుగాల మంటలో కాలాలంటే ఎంత బాధాకర పరిస్థితి. అది ఆలోచిస్తున్నావా? ప్రియమైనటువంటి సోదరుడా, ఇక్కడ గమనించినట్లయితే మానవునికి ఎందుకు ఈ శాపం వచ్చిందంటే మాట వినల ఆదాం, అవిధేయత. ఏదైనా వనములో నీకు ఇష్టం వచ్చినట్టు ఫలాలు చాలా ఉన్నాయి, అనేక వేల వృక్షాలు ఉన్నాయి కదా. ఈ వృక్ష ఫలాలు ఏదైనా ఇష్టం వచ్చింది తిను, కానీ దేవుడు చెప్పాడు ఈ ఒక్క చెట్టు ఫలాలు తినొద్దన్నాడు. ఆ చెట్టు వద్దన్న చెట్టు ఫలాలే తిన్నాడు. చూడండి, అందుకన్నాడు భార్య ఏమో సాతాను మాట వింది. సర్పం వచ్చి అంటుంది, మీరు అమ్మో ఎంతో గొప్పవాళ్ళైపోతారు కదా తినమనగాని వెంటనే నమ్మి ఈమె కోసుకున్న పండు ఆమె తిని భర్తకిచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు రోజు ఎంతో ఫ్రీగా. అసలు వీళ్ళు దిగంబరులు అన్న సంగతే తెలిసేది కాదు, సిగ్గనే తెలిసేది కాదు, భయం అనే బిడియం ఏమి తెలిసే కాదు. ప్రతిరోజు దేవునితో చక్కగా సహవాసం. ఇప్పుడు సహవాసానికి దూరం అయిపోయారు. దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయారు, దేవుడిచ్చిన ఏలుబడిని కోల్పోయారు. చివరికి శాపం వచ్చింది. ఈ శాపం వల్ల ఇప్పుడు ఏం పెరుగుతున్నాయి? గచ్చ పొదలు, ముళ్ళు పొదలు, బలు రక్కసి చెట్లు అన్నీ పెరిగిపోయాయి. ఆనందంగా ఉన్న ఏదైనా మనమంతా వీళ్ళ జీవితంలో విషాదకరంగా మారినట్టయిపోయింది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, నీ బ్రతుకు నీ జీవితం కూడా ఇలాగ అంటుందా? ఆనందపురములో, ఆనంద గృహములో వేదన, బాధలు, సమస్యలు ఎదురవుతున్నాయా? ఈరోజు వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాలన్నది ఆయన ఉద్దేశమైనది. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సోదరుడా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించిన మాట నిత్యము గనుక ముందు సువార్త వినని వారు అది అవిధేయత. వీళ్ళందరూ అవిధేయత వల్ల నిత్య విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఈ ఆదాము అవ్వల అవిధేయత వల్లనే దేవుని యొక్క మహిమను కోల్పోయారు, శాపం తెచ్చుకున్నారు. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ అవిధేయత వల్లనే ఒకవేళ దేవుడిచ్చే ఈ సంతోషము, ఆనందాన్ని కోల్పోతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి విధేయుడువవు, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభుకే మహిమ. మరి అదే అంటారు కొంతమంది జీవితాలు, ఎందుకో తెలియదు మా జీవితంలో అశాంతి, ఏదో తెలియని బాధ, వేదన అనుకుంటున్నావా? కారణం ఏంటి ప్రియ సోదరుడా? దీనివల్లనే నీ జీవితంలో అశాంతి, నీ జీవితంలో వేదన, నీ జీవితంలో నెమ్మది లేని స్థితి. కారణం ఏంటంటే అవిధేయత. ప్రభుకే మహిమ కలుగును గాక. చూద్దాం, రెండవదిగా చూసినట్లయితే మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. ఈ రెండవదిగా మన యొక్క జీవితంలో ఎందుకు ఈ యొక్క ముళ్ళు పొదలు, గచ్చ పొదలు ఆనంద గృహంలో మలిచాయో చదవండి. ఆయన దానిని బాగుగా త్రవి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను అది ఇక్కడ చూడండి, శ్రేష్టమైన ద్రాక్ష తీగను ఒకటి నాటించాడు. దాని మధ్యను బురుజు ఒకటి కట్టించి
ద్రాక్షాతొట్టిని తొలిపించెను దాని పండు ఫలింపవలని అది దాని పళ్ళు ఫలించవలెనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాసెను. యెరూషలేము నివాసులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలని మేము వేడుకొనుచున్నాను. నేను ఆ ద్రాక్ష తోట చేయించిన దానికంటే మరి ఏమి దాన్ని చేయగలను? ద్రాక్ష పండు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్ష కాయన కారణమేమి ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది కంచెను కొట్టివేసేదను. దాని గోడ పడగొట్టి పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లు బలిసి ఉండును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ యొక్క తోటను చూసినప్పుడు ఈ ద్రాక్షావల్లిని ద్రాక్ష తీగను తీసుకొచ్చి నాటితే ఏమవుతుందట? ఆ ద్రాక్ష తీగ మంచి ఫలాలు ఇవ్వకుండా చివరికి కారు ద్రాక్ష అంటే చెడ్డవి. దీనివల్ల దేవుడికి బాధ కలిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు? అది త్రొక్కబడినట్టు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేది. దాంట్లోకి ఇప్పుడు బలు రక్కసి చెట్లు, ముళ్ళ పొదలు ఇవన్నీ ఎదుగుతున్నాయి. కారణం కారు ద్రాక్షాలు వచ్చాయి. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీ దగ్గర నుండి మంచి ఫలాలు రావాలని కోరుకుంటున్నాడు, కానీ మంచి ఫలాలు చూపించట్లా. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని ఆత్మ పొందుకున్న నీవు దేవునికి లోబడి ఉండాల్సింది. నీలో ఒక మంచి ఆత్మ ఫలాలు రావాల్సింది. రాను ఫలాలు నీలో చూపించట్లా. ఆత్మ ఫలాలు ఏమిటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ మంచి ఫలాలు. కానీ ఈరోజు క్రైస్తవ సోదరుడిగా నీలో ఫలాలు ఉన్నాయా? ఫలింపని ప్రతి చెట్టు నరికిబడి అగ్నిలో పడేయబడుతున్నాడు. కారణం ఏంటి? ఇక్కడ చూసినట్లయితే మంచి ఫలాలు కాదువి. మత్తయి సువార్త 7:17 చదవండి. కారు ద్రాక్షాలు కాస్తున్నాయి, చెడ్డ ఫలాలు వస్తున్నాయి. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తున్నాయట. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీ జీవితంలో మంచి ఫలాలు కొదువయ్యాయా? ప్రేమ అంటున్నావు, ఏది ప్రేమ? క్రైస్తవ జీవితంలో ప్రేమ లేదు. ప్రేమ, సంతోషం కొదువైంది. సమాధానం ఉండటల్లా. ఈరోజు కుటుంబాలు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండట్లా, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండట్లా, తల్లి బిడ్డల మధ్య సమాధానం ఉండట్లా. సమాధానం కోల్పోయింది. స్నేహితుల మధ్య సమాధానం కోల్పోయింది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కారు ద్రాక్ష నీలో ఉన్నాయేమో. ఇదిగో, ఒకవేళ ఆ కారు ద్రాక్ష నీలో ఉంటే ఆ కారు ద్రాక్షల వల్ల ఉపయోగం లేదు, అది యూస్లెస్. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అన్నీ వచ్చేస్తాయి. అవి తినడానికి పనికిరావు, తీసి పారేయబడతాయి, వేస్ట్ అన్నమాట. ఈరోజు దేవుడు నిన్ను వేస్ట్ అనకుండానే నీలో ఒక మంచి ఫలాలు ఫలించునుగాక. ఆమేన్. ఈ కారు ద్రాక్షాలు ఫలిస్తున్నప్పుడు ఏ యజమాని సంతోషిస్తాడా? ఎందుకు ఈ చెట్టు తినడానికి ఉపయోగం లేదు, నరికేయమంటారు. మా చర్చి దగ్గర ఒక ఎగ్జాంపుల్, నేరేడు చెట్టు ఎంతో దూరం నుండి ఒకటి తీసుకొచ్చి నేరేడు విత్తలు నాటితే మేము ఎదురు చూసాం. 3 సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలు ఇంకా ఫలాలు వస్తాయని చూస్తే అసలు వాటికి ఫలాలు లేవు. చెట్టు నరికేపించేసి ఎవరికి. ఎందుకంటే ఆ చెట్టు నుండి మంచి ఫలాలు రావటం లేదు. ఫలాలు అసలు కాయగాని పోత అయిపోయింది, ఏమీ రావటంలా. ఎందుకు ఇది? దీనివల్ల వ్యర్థమే కదా. ఈ ఏర్లు ప్రాకి గోడ పగిలిపోద్ది కదని. మరి మనమే ఆ చెట్టు నరికేస్తుంటే దేవుడి రోజు నీ జీవితంలో నీలో ఫలాలు లేకపోతే, మంచి ఫలాలు రాకపోతే ఎందుకు? నువ్వు జీవితం వ్యర్థమే కదా. దేవుడు కూడా చెట్టు నరికేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్టయితే మత్తయి సువార్త 12:35 కూడా చదవండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి దుర్జనులు చూడండి, మంచివాడి నోటి నుండి ఎప్పుడు మంచి మాటలే వస్తాయి. సజ్జనుడు అంటే మంచివాడు, దుర్జనుడు చెడ్డవాడు. చెడ్డవాడు నోరు తెరిస్తే బూతులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. మంచివాడు మంచి మాట పలుకుతాడు. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీలో ఒక మంచిని సంపాదిస్తున్నావా? మంచి అన్నది పెంచుమన్నా. మంచిని పెంచుకోవాలి.
కాబట్టి ఒకవేళ నీ జీవితం ఇంకా కారు ద్రాక్షల వలె ఉందేమో, దేవుడు చూసినప్పుడు నీలో మంచి ఫలాలు లేకపోతే ఎందుకు ఇతని జీవితం వ్యర్థమని దేవుడు పలక ముందే ఇప్పుడే మార్పు చెంది ఇంకా దేవుడు సమయం ఇస్తున్నాడు. క్రైస్తవ సోదరుడా, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదువుదా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యంతగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. జాగ్రత్త వినండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు. ఏంటి ముళ్ళు? కడుపు జబ్బు ఉంది, కంటి జబ్బు ఉంది. దేవుడి దగ్గర చాలా మార్లు వేడుకున్నాడంట, దేవా నాకెందుకు ఈ బలహీనత. ఆయన ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థత పొందుతున్నారు, దయ్యాలు పారిపోయాయి. పుతోని దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టాడు. ఎన్నో దయ్యాల్ని ఆయన ప్రార్థన చేస్తే విడుదల వచ్చాయి. ఆయన చేతి రుమాలు తగిలినప్పుడు రోగులు స్వస్థపడ్డారు, చేతి కచ్చిపుళ్ళు ఉంటేనే. అలాంటిది ఆయన జీవితంలో స్వస్థత రావటంలా దేవుడి దగ్గర వేడుకున్నాడు, దేవా నన్ను ముట్టయ్యా, నన్ను బాగు చేయ అంటే దేవుడు అన్నాడు, నా కృపే నీకుంది చాలన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప నీతో ఉండాలి. ఆయన కృప ఉంటే ఏది మనకి ఏ హాని చేయదు. అయితే నేను హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరం ముళ్ళు అంటున్నాడు. అంటే ఎందుకు వచ్చింది వ్యాధి? అతను గర్వించకూడదని, అతను అతిశయించకూడదని దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో ఏంటి నా కుటుంబంలో ఈ ముళ్ళు, నా కుటుంబంలో ఏంటి ఈ గచ్చపొదలు, ఏంటి బలు రక్కసి చెట్లు అనుకుంటున్నావా? అయ్యో నా జీవితానికి ఇదిగో ఈ నా కొడుకే ముళ్ళుగా మారిపోతున్నాను అనుకుంటున్నావు, నా భర్తే ముళ్ళుగా మారిపోతున్నాను అనుకుంటున్నావు. కారణం నువ్వు హెచ్చిపోకుండా. కొంతమందికి దేవుడు ఇచ్చింది ఏదైనా ఇస్తే ఆస్తి ఐశ్వర్యాలు గర్వం వస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటాడు. ప్రియ సోదరుడా, దేవుడిని హెచ్చించాడు, దేవుడిని ఆశీర్వదించాడు. ఇచ్చిన దేవుని స్తుతించు, ఇచ్చిన దేవుని గణపరచు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తుంటే దేవుని ప్రక్కన పెట్టేస్తున్నారు. దేవునికి వాళ్ళ సమయం దేవునికి ఇవ్వట్లా, దేవుని మహిమపరచాల్సిన రీతిలో దేవుని మహిమపరచట్లా. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీవు దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? అతిశయిస్తున్నావా? అతిశయించవలసి వస్తే దేని బట్టి నేను దేవుని బట్టే స్తుతిస్తా, దేవుని బట్టి అతిశయిస్తా. ఆమేన్, హల్లెలూయా. కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి, కొందరు ధనాన్ని బట్టి, కొందరు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుని బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు భక్తుడు. కాబట్టి క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, మనకెందుకు అతిశయం? నేనేమై ఉన్నాను? కేవలం దేవుని కృప వల్లనే అన్నాను. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్న అతిశయాన్ని ప్రక్కన పెట్టు. నేను అతిశయిస్తే దేవుని వలన మాత్రమే అతిశయిస్తానంటాడు భక్తుడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ మూడవదిగా చూస్తున్నట్లయితే నా జీవితంలో ఎందుకు ఈ ముళ్ళు అంటే, పౌలు గారి జీవితంలో ఎందుకు వచ్చింది ఈ ముళ్ళు అంటే, ఆయన జీవితం అతిశయించకుండా హెచ్చిపోకుండా ఉండటానికి దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. నీ జీవితంలో ఈ ముళ్ళులు, గచ్చపొదలు, బలురక్క స్థితిలో వస్తున్నాయంటే మరి ఏంటా నా వల్ల, నేనేం పాపం చేస్తాను అనుకుని బాధపడుతున్నావా? ఒకవేళ నువ్వు హెచ్చిపోకుండా కొరకే నీకు ఈ ముళ్ళు ఉందేమో. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, అయ్యా తట్టుకోలేకపోతున్నాను ఈ సమస్య, నేను భరించలేకపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలాంటిదైనా దేవునికి సమస్తం సాధ్యమే, ఆయన ఏదైనా చేయగలడు. నాలుగవదిగా చూసినట్లయితే ఎందుకు ఈ ముళ్ళులు ఉన్నాయండి? సామెతల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. సోమరి మార్గము ముళ్ళ కంచె. అది సోమరి మార్గం ఏంటట? ముళ్ళ కంచె. యథార్థవంతుల త్రోవ రాజ్యమా. ప్రియ దేవుని బిడ్డలారా, సోమరిగా ఉన్నారా? సోమరి మార్గముల కంచె. ఎందుకు? వాడు కష్టపడలేడు, పని చేయలేడు, త్రవ్వలేడు, విత్తలేడు. ఇలాంటి కొంతమంది జీవితాల్లో కారణం ఏంటి? ఆ విత్తనాలు విత్తకుండా మనకు మొలక రాదు కదా. ఆ విత్తనం నాటినప్పుడు మొలక వస్తుంది. ఈరోజు నువ్వు కష్టపడకుండా ఎలా వస్తుంది ఫలితం? నువ్వు కష్టపడవు, పని చేయవు, ఏం జాబ్ చేయవు, దేవుడు నా దగ్గర తీసుకొచ్చి పెడతాడంటే ఎలాగ? సోమరితనాన్ని తీసివేయాలి. సోమరి ఆశపడును కానీ వారికి ఏమీ దొరకదట. ఈరోజు నువ్వు ఒక సోమరిలాగా ఉంటున్నావా? ప్రియమైనటువంటి సోదరుడా, సోమరితనం వల్ల దరిద్రం వస్తుందట. సోమరితనం వల్ల ఈ యొక్క చివరికి దరిద్రులైపోతారు. నీ జీవితంలో దరిద్రం వెంటాడుతుందేమో. ఇప్పుడు దేవుని దగ్గర ఒక పశ్చాత్తాపడు, మార్పు చెందు, ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకా ఈ యొక్క సోమరితనం వల్ల 24:30 వచ్చిన కూడా సామెతలు
సోమరి వాని చేను నేను దాటి రాగా, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతా ముళ్ళ తుప్పలను, అది మొత్తం ఆ తోట అంతా ముళ్ళ తుప్పలను బలిసి ఉండను. అది ఎందుకని? వాడు కరెక్ట్గా పనిచేయలేడు. మొత్తం కొంతమంది చూడండి, గృహాలకు వెళ్తే ఇల్లంతా బూజే. కొంతమంది ఇల్లు ఉంటాయి అస్సలు నీట్నెస్ ఉండదు, ఎక్కడి పడేసేస్తారు. కొంతమంది తిని కంచాలన్నీ అక్కడే. ఏంటంటే బద్ధకం పోవాలి. క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ స్త్రీలుగా చురుకుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు వారు చురుకైన వారు. క్రైస్తవ బిడ్డలుగా చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము స్త్రీ గురించి ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఆమె పెందల కడే లేస్తుంది, చక్కగా చురుకుగా ఉంటుంది, ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, సోమరితనం ఉండదు, బద్ధకాన్ని విడిచిపెడుతుంది. ఈరోజు నువ్వు జీవితంలో క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటే నీవు సోమరితనాన్ని విడిచిపెట్టాలి. మేము చిన్నప్పుడు మరి నేర్చుకున్నాం ఒక గేయం స్కూల్లో పిల్లలకి, బడికెళ్ళేటి బాలల్లారా బద్ధకం అన్నది వదలాలి, విద్యను నేర్చే పిల్లల్లారా బుద్ధిగా మీరు మెలగాలి అని. బడికెళ్ళే పిల్లలు బద్ధకం ఉండకూడదని, ప్రొద్దునే మీరు లేవాలి, పళ్ళను బాగా తోమాలని. మీ చిన్నప్పుడు చదువుకున్నాడు బాగా నాకు గుర్తు. ప్రొద్దున్నే లేవాలి, పళ్ళను తాగాలి, ఆ పళ్ళును శుభ్రంగా తోమాలి, మంచిగా రెడీ అవ్వాలి, బాగా ఉతికిన బట్టలు ధరించాలి, అలా స్కూల్కి వెళ్ళాలి, టీచర్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినాలని ఆ గేమ్లో ఉంటుంది. మరి బద్ధకం అనేది ఉండొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు ఆ బద్ధకాన్ని విడిచిపెట్టు. సోమరి వాని జీవితంలో అనేక అవమానాలు ఎదురవుతాయి. ఎందుకంటే అందరూ అతని ఇంట్లో కూడా సోమరితనంగా ఉంటే, యజమానుడు సోమరితనంగా ఉంటే విలువ ఉండదు. పిల్లల ద్వారా పిల్లలు దూషిస్తారు, పిల్లలు తిడతారు, భార్య దూషిస్తుంది, చివరికి అవమానాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక ఈ సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఆ 31వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. ఆమె గొర్రె బొచ్చును వెతుకును చేతులారా వాటితో పనిచేయును, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడట చీకటితోనే లేస్తుంది, ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తుంది. 16వ వచనంలో ఏముంటుంది? ఆమె పొలమును చూచి దానిని తీసుకొని తను కూడబెట్టిన ద్రవ్యంతో పొలమే కొంటుంది. అంటే సోమరితనంగా ఉంటే శ్రద్ధగా లేకపోతే కొనగలుగుతుందా? క్రైస్తవ బిడ్డలారా నేర్చుకోవాలి. జ్ఞానం కలిగిన స్త్రీలు కూడా నేర్చుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని. కాబట్టి ఈ సోమరితనాలు ఇల్లు కట్టలే, కూలగొట్టుకుంటారు ఒకవేళ. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ భక్తుడు చెప్పినట్లు మరి పురములోని ఆనంద గృహములో ఏమొచ్చినాయట? ముళ్ళ తుప్పులను, బలు రక్కసి చెట్లను పెరిగాయి. నీ జీవితంలో ఆనందంగా ఉండాల్సిన నీ కుటుంబంలో, సంతోషంగా గడపాల్సిన నీ కుటుంబంలో, ఆనందంగా ఉండవలసిన నీ జీవితంలో ఒకవేళ ఈ ముళ్ళు, బలు రక్కసి చెట్లు పెరుగుతున్నాయేమో. ఎందువలన పెరుగుతున్నాయి? ఒకసారి నువ్వు స్వపరీక్ష చేసుకున్నావా? క్రైస్తవ సోదరుడా, పేరుకు మాత్రం క్రైస్తవుడిని, అసలు నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా? ఆదివారం వస్తే కొంతమందికి ఇంకా బద్ధకం, ప్రార్థన కూడా వెళ్ళటానికి కుదరక, నేను లేసేలకు టైం పోయి రాత్రి పొద్దుపోయింది, ఉదయం లేసే లేట్ అయింది, దానికి ప్రార్థనకు రాలేకపోయాను. చూడండి ఎంత బాధాకరం, ఎంత సిగ్గుసేటు, అవమానం. 6 దినాలు కష్టపడి 7వ రోజు దేవునికి ఇవ్వమంటే ఈ 7వ రోజును కూడా నువ్వు పరిశుద్ధంగా ఆచరించట్లేదు. కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనం, నువ్వు దేవుని కొరకు ఎంత సమయం కేటాయిస్తున్నావు? సోమరితనం ఉండొద్దు. ప్రొద్దునే లేచి ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధి గడుపుతున్నావా? దేవునికి ఒక సమయం ఇస్తున్నావా? కుటుంబం అంతా కలిసి దేవునిలో గడుపుతున్నారా? కుటుంబ ప్రార్థన జరుపుకుంటున్నారా? అదేం లేదు. ఇదివరకు రోజుల్లో మన పూర్వీకులు ఉదయాన్నే కుటుంబం అంతా, ఒక ఉమ్మడి కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేవాడు. ప్రార్థన అయిన అన్ని విషయాలు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ప్రార్థన అలా చేసుకున్నారు, పడుకుంటున్నారు. ఫ్యామిలీతో దేవునితో గడుపుదాం, దేవుని స్తుతిద్దామని ఉండటంలే. టైం లేదు, ఏమని ఉంటే బిజీ లైఫ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఆనందపురములో ఎందుకయ్యా ఈ ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు వచ్చాయంటే, ఎందుకు ఈ ఆనందపురములో సంతోషం కొదువైపోయిందంటే, మానవ జీవితంలో మరి చూడండి 4 పాయింట్లు చెప్పాను. ఒకటి, మొట్టమొదటిది మన పాయింట్, అవిధేయత వలన ముళ్ళ తుప్పలు మరి బలు రక్కసి చెట్లు పెరిగాయి. ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయుడయ్యాడో,
జీవితంలో సర్వస్వాన్ని, సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు, ఏలుబడిని కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు. ఎంత బాధాకరం! దేవుని ఔన్నత్యాన్ని కూడా కోల్పోయాడు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా, సంతోషంగా, అస్సలు భయం అనేది తెలియదు. ఆ తర్వాత ఈ ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు మొలిసైన తర్వాత అన్నీ మంచి చెడ్డలు తెలిసాయి. భయం ఏంటో తెలిసింది. అయ్యో, అంతకుముందు ఆ సర్పం ఏంటి, పెద్ద పులి ఏంటి, చిరుత, మరి ఎలుగుబంటు, ఏనుగు అన్నీ సింహాల దగ్గర ఫ్రీగా తిరుగుతూ వాటన్నిటికి పేర్లు పెట్టి ఆదాం, వాటితో ఆడుకున్న ఈ ఆదాం ఈ మానవ జీవితంలో చివరికి ఏ శాపం ద్వారా ఏమొచ్చింది? ఇప్పుడు భయం. ఈరోజు చూడండి, సింహం చూస్తే ఎవరికి ఉండలేరు, పామును చూస్తే ఉండలేరు, పెద్ద పులను చూస్తే ఉండలేరు, వాటిని చూస్తే భయం మనకి. కారణం ఏంటి? ఈ భయము, బెదురు ఇవన్నీ ఎక్కడొచ్చినాయి అంటే పాపం వలన, దేవుని మాట తిరస్కరించడం వలన, అవిధేయత వలన. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మొదటిగా అవిధేయత వల్ల ఆనందం కోల్పోయారు. రెండవదిగా కారు ద్రాక్షాలు, చెడ్డ ఫలాలు. క్రైస్తవ బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నీలో ఒక మంచి ఫలాలు చూపించాలి. కొంతమంది మందిరానికి వెళ్తారు కానీ మార్పు ఉండదు, మందిరానికి వెళ్తారు కానీ ప్రవర్తన మార్చుకోరు. మందిరాల్లో కూడా కొంతమంది గొడవలు పెట్టుకునేవాడు ఉన్నారు. ఈరోజు నీలో మారాలి. కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా? హెచ్చింపు, కొంతమంది పేర్ల కోసం, కొంతమంది ఘనపరచాలని కోరుకునేవాడు, ఆధిక్యతల కొరకు. అవన్నీ మానుకోవాలి. ప్రభుకే మహిమ. నువ్వు అలా చేస్తే నీలో చెడ్డ ఫలాలు తప్ప మంచి ఫలాలు ఉండవు. మూడవదిగా చూస్తున్నట్లయితే అతిశయం. కొంతమంది జీవితాలు ఏంటంటే నేనే గొప్ప, నేనే ఏది అనుకునేవాడు. అతిశయాలు నీలో ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా చూసినట్లయితే దేవునికి స్తోత్రం, సోమరితనం. ఈ సోమరితనాన్ని కూడా విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ప్రభు నీతోని స్పష్టంగా మాట్లాడారు. ఆనందపురములు, ఆనంద గృహములు ముళ్ళు మొలిచాయి, ఆనంద గృహములు గచ్చపోతలు, ముళ్ళ తొప్పులు వచ్చాయి. కారణం మానవుని యొక్క అవిధేయత. ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, తీర్మానం చేసుకో, క్షమాపణ అడుగు. మరి దయచేసి ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, వాక్యం విన్న సోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడాడు. నీ గృహములో ఆనందం కొదువైపోయింది, నీ కుటుంబంలో ఆనందం కొదువైపోయింది, నీ పిల్లల మధ్య ఆనందం కొదువైపోయింది, భార్య భర్తల మధ్య ఆనందం కొదువైపోయింది. కారణం మానవుడు లోబడటలా, దేవుని మాట వింటల్లా, అవిధేయత పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది. దానివలన ఎలాంటి ప్రవేశించాయి. ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రభు సన్నిధిని తీర్మానం చేసుకుందాం, క్షమాపణ అడుగుదాం. స్తోత్రములు దేవా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రములు. ఈరోజు మా అందరితో మాట్లాడేవి నమ్ముచున్నాను. ఆనందపురములు, ఆనంద గృహములు నాయన అయ్యా, మానవుని జీవితంలో అనేక సమస్యలు మొదలయ్యాయి. ఈరోజు మా జీవితాల్లో ఇవి ఉంటే ఈ గచ్చ పొదలు, ముళ్ళ పొదలు తీసివేయండి. మనశ్శాంతి దయచేయండి, మా కుటుంబాల సంతోషాన్ని దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీరు విన్నారు కదా. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. నీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ కార్యక్రమానికి నీ వంతు నీవుగా స్పాన్సర్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ వర్తమానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నీకు అనిపిస్తే నీ ద్వారా ఇంకా కొంతమందికి వినిపించవచ్చు ఈ కార్యక్రమం. ప్రభువుకే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, మా వర్తమానాలు మరిన్ని మీరు వినాలనుకుంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అంటే మా వర్తమానాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి అండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మా నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి. అనేక వర్తమానాలను మీరు వినొచ్చు. ప్రభుకే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా వందనాలు. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.